హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన కానూరు మన కళ్యాణ మండపం దగ్గరలో ఉన్నానండి. ఇది పిన్నమనేని టీచర్స్ కాలనీ కిందకు వస్తుంది. ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్లో వచ్చేప్పటికి ఒక లగ్జరీస్ 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయండి. మొత్తం 5 ఫ్లోర్స్ 10 ఫ్లాట్స్ గల ప్రాజెక్ట్ అండి. ఒకటేమో ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది, ఇంకో సైడ్ అయితే వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. డోర్స్ కూడా ఆపోజిట్ డోర్స్ ఇవ్వలేదండి, క్రాస్ సైడ్ డోర్స్ ఇచ్చారు. అలాగే 2 ఫ్లాట్స్కి మధ్యలో అయితే కామన్ ఏరియా ఇలా వచ్చింది, కామన్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ. అలాగే మనం స్టేర్ కేస్ అంతా కూడా గమనించవచ్చు, గ్రానైట్ స్టెప్స్ అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా లిఫ్ట్ విషయానికి వస్తే 2 ఫ్లాట్స్కి మధ్యలో ఇక్కడ లిఫ్ట్ అయితే ఇలా ఇచ్చారండి. చుట్టూ కూడా టైల్ అండ్ గ్రానైట్ క్లాడింగ్ అయితే చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ముందుగా మనం ఈ వీడియోలో అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది చూపిస్తానండి. ఈ ఫ్లాట్కి ఈ పక్కనంతా కూడా చూడొచ్చు, సింహద్వారం చుట్టూ కూడా టైల్ క్లాడింగ్ అయితే చేయించడం జరిగింది. ఇంకా ఇది వచ్చేపాటికి మనకి సింహద్వారం అండి. మెయిన్ డోరు డబల్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పక్కన ఆల్రెడీ చూసే ఉంటారు, ఫుల్ లెంత్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు లివింగ్ స్పేస్ అయితే చూపిస్తున్నానండి. లివింగ్ రూమ్ అయితే చూపించడం జరుగుతుంది. ఇల్లు టైల్స్ కూడా 5x2.5 ఫుట్ టైల్స్ యూజ్ చేశారు. సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది ఆల్రెడీ సేల్ అయిపోయిన ఫ్లాట్ అండి. మన వ్యూవర్స్ అండ్ కస్టమర్స్ కోసం ఈ ఫ్లాట్ని అయితే డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి టీవీ యూనిట్ ఇక్కడ వచ్చిందండి. స్పేషియస్ టీవీ యూనిట్ వచ్చింది. ఇదంతా కూడా చక్కటి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ప్రొఫైల్ గ్లాస్ డోర్తో సహా ఇక్కడ మనకి స్టోరేజ్ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు, ఇదంతా కూడా మంచి డిజైన్ చేయించారంటే ఈ వాల్కి వుడ్తో చేయించిన డిజైన్ ఇదంతా కూడా. మనం ఈ పైనంతా కూడా LED డ్రాప్ లైట్స్ ఇచ్చారు, అది కూడా గమనించవచ్చు. ఈ బిల్డర్ యొక్క వర్క్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో కూడా నేను ఇలా ఫ్లాట్స్ అయితే సేల్ చేయడం జరిగింది. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి. లోపలికి వెళ్ళేటప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఒక ఆర్చ్ వర్క్ అయితే వచ్చింది. సో ముందుకైతే మనం డైనింగ్ స్పేస్ అయితే చూద్దాము. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ కింద కన్సిడర్ చేయొచ్చండి. సీలింగ్ వర్క్ కూడా చూడొచ్చు, ఎక్కడికక్కడ డిఫరెంట్గా ఇచ్చారు సీలింగ్ వర్క్ అంతా కూడా. నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ స్టైల్. ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అండి. చూడొచ్చు, చాలా చక్కగా వచ్చింది కిచెన్ అంతా కూడా. స్టోరేజ్ కూడా మోర్ దెన్ సఫిషియెంట్ స్టోరేజ్ ఇచ్చారండి. అలాగే ఈ చిమ్నీ హాబ్ అయితే బిల్డర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదండి, మనం ఎవరైతే తీసుకున్నారో ఈ కస్టమర్ అయితే పెట్టించుకోవడం జరిగింది. ఇదంతా కూడా చూడొచ్చు, సెమీ మోడ్యులర్ కిచెన్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి. వాష్ ఏరియా కూడా ఒకసారి చూద్దాము. ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా అండి. గ్యాస్ పైప్ లైనింగ్ సిస్టమ్ వచ్చింది. అలాగే అటెన్సిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి కూడా 2 షింక్స్ సపరేట్గా ప్రొవైడ్ చేశారు. అలాగే వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంక్లూడింగ్ ఏదైనా స్టోరేజ్ అన్నీ పెట్టుకోవడానికి అయితే ప్రొవిజన్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. సో చూసాం కదండి, ఇప్పుడు ఈ వాష్ ఏరియాతో సహా చూపించాను. నెక్స్ట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు మనకి ఈ సైడ్ వచ్చేపాటికి ఒక సిట్అవుట్ ఏరియా వచ్చిందండి, ఒక బాల్కనీ వచ్చింది. చాలా చక్కటి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెంచ్ డోర్స్ అవి ఇచ్చి చూడొచ్చు. అది కూడా మస్కిటో డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మనకి డైనింగ్ సైడ్ వచ్చిందండి. ఇంక ఇక్కడ నుంచి మనం అయితే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు చూపించేది అయితే ముందుగా మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు, ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు మంచి టేస్ట్తో చేయించుకున్నారు. ఎక్కడికక్కడ వాల్ డిజైన్ కానీ టెక్స్చర్స్ కానీ చక్కగా చేయించుకోవడం జరిగింది. ఇదంతా కూడా మనకి కబోర్డ్ వర్క్స్ ఈ సైడ్ ఇచ్చారండి. ఇదంతా కబోర్డ్ వర్క్ ఈ సైడ్ వచ్చింది. అలాగే ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా చేయించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ వాకింగ్ క్లాజెట్ ఒకటి, అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఈ సైడ్ వచ్చినాయండి. అది కూడా ఒకసారి చూసేద్దాము.
ఇక్కడ వచ్చేప్పటికి వాకింగ్ క్లాజెట్ వచ్చింది. ఇంకా ఇక్కడ వచ్చేప్పటికి మనకి బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. సో మనకి సూట్స్ అవి కూడా చూడొచ్చు. వాల్ టైల్స్ కూడా పై వరకు క్లాడింగ్ చేయించడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసాం కదండి. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇప్పుడు మీకు చూపించేది కిడ్స్ బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూము. ఎక్కడికక్కడ సీలింగ్ కానీ లైట్స్ కానీ డ్రాప్లెట్స్ కానీ డిఫరెంట్గా ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ ఇక్కడ వచ్చినాయి. స్లైడింగ్ వార్డ్రోబ్స్ చేయించుకున్నారు వీళ్ళు. స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేవాడికి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఈ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది. అలాగే దీనికి బాల్కనీ ఇక్కడ వచ్చిందండి. ఈ రోడ్ సైడ్ బాల్కనీ వచ్చింది, అది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేప్పటికి మనకి రోడ్ సైడ్ వచ్చిందండి ఈ బాల్కనీ. చూడొచ్చు మన టైల్స్, వాల్ టైల్స్ క్లాడింగ్ కానీ సీలింగ్ వర్క్ కానీ అంతా కూడా చాలా చక్కగా చేయించడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా చూసాం కదా. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూసేద్దాము. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి, థర్డ్ బెడ్రూము. సో ఫ్యాన్స్ అనేవి కూడా బిల్డర్ ఏమి ఇవ్వట్లేదండి, ఎన్ని ఫ్లాట్ తీసుకున్న పెట్టించుకున్నవే. సో ఈ ఫ్లాట్లో ఈ బెడ్రూమ్కి వచ్చేప్పటికి డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ వచ్చింది, టీవీ యూనిట్ ఇక్కడ చేయించుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేవాటికి కబోర్డ్ వర్క్ ఈ సైడ్ వచ్చింది, వార్డ్రోబ్స్ ఇక్కడ వచ్చినాయి, స్లైడింగ్ వార్డ్రోబ్స్ వచ్చినాయి ఈ బెడ్రూమ్లో కూడా. నెక్స్ట్ దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది. చూసారు కదండి, 3 బెడ్రూమ్లు 3 అటాచ్డ్ బాత్రూమ్లు అన్నింటిలో కూడా వెస్ట్రన్ స్టైల్ కమోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో చాలా చక్కగా ఉందండి ఫ్లాట్ అయితే, చూడడానికి 100% కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ చెప్పే కదండి ఈ 3 బెడ్రూమ్స్ అని. ఫస్ట్ బెడ్రూమ్ అక్కడ వచ్చింది, సెకండ్, థర్డ్ 3 బెడ్రూమ్లు ఒకదాని పక్కన ఇలా వచ్చినాయండి. ఇక్కడ మనకి డైనింగ్ స్పేస్, కిచెన్ అన్నీ చూపించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ ఒకసారి చెప్పే కదండి, ఇది ఇంకా మనకి లివింగ్ స్పేస్, ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం అంతా ఇక్కడ చేయొచ్చు. సో చాలా మంచి లగ్జరియస్ ఫ్లాట్స్ అండి ఇవి. లిమిటెడ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ అయితే సెకండ్, థర్డ్ అండ్ ఫిఫ్త్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇది టోటల్ వచ్చేప్పటికి 2030 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1572 SFT వస్తుంది. యూడిఎస్ 60 గజాలండి. ప్రైస్ వచ్చి 1,12,00,000 చెప్తున్నారండి. దీంట్లో 450 SFT అనేది కబోర్డ్ వర్క్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి. ఎక్సెస్ ఏదైనా వస్తే మనం విడిగా చేయించుకోవాలి. అండ్ 75,000 ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా ఉంటాయండి. సో ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయ్యేలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది మా వాళ్ళు అందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.